వారికి నేను మొదటి సంతానంను. మా చిన్న చెల్లి పుట్టింది కానీ చిన్న వయసులోనే చనిపోయింది. మా మమ్మీ డాడీ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాక ఒకరి మనసు ఒకరు కలవలేక ఇద్దరు వేరే వేరే దారిలోకి వెళ్ళిపోయినారు. అప్పుడు నా జీవితంలో అసలైన యాత్ర మొదలైంది. నా జీవితంలో అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న నా జీవితము ఎంతో భారంగా బాధతో నిండిపోయి ఉన్నది. మా మమ్మీ ఇంకా అమెరికాకి వెళ్ళిపోయింది వేరే పనుల నిమిత్తము. నన్ను పిఠాపురం మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంచి నిజంగా అది నా జీవితంలో మేలుకే దేవుడు త్రిప్పాడు. ఏ విధంగా యోసేపు జీవితంలో తన సొంత అన్నదమ్ములు ఒంటరిగా వదిలేసి గుంటలో పడేసినప్పుడు యోసేపు ఎంత బాధపడ్డాడో అక్షరం. కానీ దేవుడు ఎంతో తన జీవితాన్ని హెచ్చించిన వాడుగా చివరికి తన అన్నదమ్ములు తనని చూసి సంతోషించే విధంగా తన జీవితాన్ని దేవుడు హెచ్చించినాడు. అదేవిధంగా నా జీవితంలో ఒంటరి జీవితంలో దేవుడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఆదాము హవ్వకి ఏ విధంగా ఇచ్చాడో, యోసేపుకి ఏ విధంగా ఇచ్చాడో. ఆదాముకి మంచి చెడుల వృక్షం తినద్దు అని చెప్పి వెళ్ళాడు. తింటే ఏమవుతుందో చెప్పి వెళ్ళాడు. కానీ వాళ్ళు మొదటి ఆప్షన్ ఎన్నుకున్నారు. యోసేపు ఆ విధంగా చేయలేదు, పాపానికి తావివ్వలేదు. ఆ విధంగా నా జీవితంలో కూడా ఎన్నో ఒంటరి జీవితం, ఎంతో ఒంటరి పయనం, ఎన్నో ఒంటరి క్షణాలు ఉన్నప్పుడు నేను దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వలేకపోయానండి. మొదటి ఆప్షన్నే ఎంచుకున్నాను, పాపాన్ని. ఈ విధంగా నేను 6వ తరగతి వరకు నేను మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ కింద చదువుకున్నాను, అక్కడ మందిర ఆవరణంలో ఉంటూ. తర్వాత హాలిడేస్ వచ్చినప్పుడు మా మమ్మీ వాళ్ళ చెల్లి అనగా మా జాయ్ పిన్ని భర్త తిమోతి గారు వాళ్ళు ఇప్పుడు వేములవాడలో సేవ చేస్తున్నారు, దైవజనులు. వాళ్ళు కూడా హాలిడేస్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో గడిపేదాన్ని. ఈ విధంగా నా బాల్యం అంతా మా పిన్ని, బాబయ్య, మా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు సమక్షంలో నేను పెరిగానన్నమాట. కేవలము దేవుని ఆవరణలో పెరిగాననే మాట తప్ప ఏ విధమైన దైవిక లక్షణంలో కలిగిన దాన్ని మాత్రం కాదండి. బహుభయంకరమైన పాప జీవితం. చాలా మా తాతయ్య గారు సేవ చేసే మందిరంలో పెద్ద మందిరం ఇది, ఇక్కడ నుంచి చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు నేను చిన్నదాన్ని, 3rd క్లాస్లోనే మా మమ్మీ నన్ను అమ్మమ్మ వాళ్ళ దగ్గర విడిచిపెట్టినప్పుడు అతి గారాభంగా పెరిగాను. కానీ ఎక్కడ ఖండించాలో ఎక్కడ బాగా తిట్టేవారు, గద్దించేవారు తాతయ్య కూడా. కానీ లక్ష్య పెట్టేదాన్ని కాదు. ఆయన పరిచర్య సేవలో ఆయన బిజీగా ఉండిపోయారు. నేను నా పనిలో, నేను నా పాపపు జీవితంలో నేను ఉండిపోయాను. మా అమ్మమ్మ అంత పట్టించుకునేది కాదు. వాళ్ళిద్దరు ఏంటంటే, మా అమ్మమ్మ ఎక్కువ ప్రార్థనా పరురాలు, ఎక్కువ ప్రార్థన చేసేది. మా తాతయ్య ఏంటంటే ఎక్కువ పరిచర్య, ఇంకా బైబిల్ గ్రంథం. ఒక్క సంవత్సరంలో మూడు సార్లు బైబిల్ చదివి ముగించేసేవారు మా తాతయ్య గారు. అంత నీతిమంతులు, యథార్థవంతులు. బహుశా వాళ్ళ వల్లనే నేను ఈ దినం మీ ముందు నుంచున్నానంటే అది కేవలం వాళ్ళ ప్రార్థన, వారి యొక్క నీతి జీవితం అని నేను చెప్పగలను. సో మా ఆదివారం వర్తమానం అయిపోగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పురుషులు రావడానికి ఒక ద్వారం ఉంటుంది, స్త్రీలు రావడానికి వెనుక భాగంలోంచి ఇంకో ద్వారం ఉంటుంది. స్త్రీలు వచ్చి కూర్చుంటారు, ఇక్కడ నుంచి పురుషులు వచ్చి ఉంచుంటారు. ఇంకా వర్తమానం అయిపోతుంది, ఇంకా అందరూ భోజన కార్యక్రమాలు నిమగ్నం అయిపోతారు. నేను మాత్రం సిన్సియర్గా ఈ లెఫ్ట్ సైడ్ ద్వారం పక్కనే సందు ఉంటుంది అన్నమాట. ఆ సందు పక్కనే బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు గేదెలు కాసుకుంటూ ఉంటారు అన్నమాట. ఎక్కువ నాకు వాళ్ళ ఇంటికి నాకు బాగా అలవాటు. ఇంట్లో ఉండేదాన్ని కాదు, ఎప్పుడు ఇంట్లో వెంబడి తిరిగేదాన్ని, ఒక్కదాన్నే కదా ఇంట్లో. అలా వెళ్ళేది అలవాటు అయిపోయింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ మందిరం ఇవ్వడం ఆలస్యం. మా తాతయ్య వాక్యం చెప్తారు, మా తాతయ్య సేవకుడు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి సినిమాలు చూసేదాన్ని. సినిమాలు పిచ్చి బాగా, ఎంత పిచ్చో మీరు తెలుసుకుంటారు ఇప్పుడు ముందుకి. అసలు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే కూడా వేరే సినిమా పెట్టమనేదాన్ని. అసలు నాదే డిమాండ్ ఉండేది మొత్తం. ఆ టీవీ ముందు నేనే ఆపరేట్ చేసేదన్నమాట మొత్తం.
ఇంకా ఆ సినిమాలో అంతా స్టోరీ ఏం జరిగింది, అసలు హీరోని ఎవరన్నా కొడుతుంటే అయ్యయ్యో అని ఇన్వాల్వ్ అయిపోయి ఏడవడము, ఇంత ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని సినిమాల్లో. అదే అసలు ఆ విశ్వాసుల దగ్గర ఏం సాక్ష్యం ఉంటుంది? నేను మా సొంత తాతయ్య గారే అక్కడ సేవకుడు. ఆ విధంగా ఇటు హాలిడేస్ వస్తే వేములవాడలో అయితే ఇంకా ఘోరం. వేములవాడ మందిరం పక్కన విశ్వాసుల ఇంట్లోనే సినిమాలు చూసేదాన్ని. వాళ్ళు కూడా చాలా సహకరించేవారు నాకు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో కొంచెం విశ్వాసం ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి సినిమాలు చూసేదాన్ని, ఉన్న సాక్ష్యం కూడా చెడగొట్టేదాన్ని. ఆ విధంగా ఎంతో అజ్ఞానంలో పెరిగిందాన్ని. సినిమాలంటే పిచ్చి పిచ్చి పిచ్చి. హిందీ నాకు ఇప్పటికీ కొంచెం అర్థమవుతుంది, మాట్లాడలేను. అయినా హిందీ పాటలు కూడా, సినిమా పాటలు ఆవలిల్లుగా పాడేసేదాన్ని లిరిక్స్తో సహా. అంత బాత్రూమ్ సింగర్ అని కూడా పేరు తెచ్చుకున్నా మా ఫ్రెండ్స్ ద్వారా. నేను అంత సినిమాల్లో పిచ్చితో నేను పెరుగుతూ వచ్చిన నా జీవితం. మందిరంలో కూడా ఎంత భక్తిపరాలుగానంటే ఎవరు వచ్చినా ప్రైస్లాడని ఇంకా అసలు నిజంగా అందరూ అనుకుంటారు మందిరంలో పెరిగే వాళ్ళు ఎంత నీతిమంతులు పరిశుద్ధులు అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదండి. ఎందుకంటే వాళ్ళకి మందిరంలో ఉంటే అంత కట్టుబడేసి ఉంటుంది, ఏది చేయడానికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ పాపానికి ఎక్కువ దాసులైపోతారు, పాపానికి ఎక్కువ అప్పగించబడిపోతారు. దాంట్లో కోవలో నేను కూడా ఒకదాన్ని. కాబట్టి ఎక్కువ ఇంకా ఎదిగే కొద్దీ అనేక యవనస్తుల మీటింగ్, హైదరాబాద్కి మన హెబ్రోన్ సహవాసానికి ఎక్కువ యవనస్తులు కూడికలకి, వీబీఎస్లకి, సంగారెడ్డికి, ఇంకా వాళ్ళు కూడా మా దగ్గర వీబీఎస్ పెట్టడానికి శిబాంటి వాళ్ళు, అంట సంఖ్యల వాళ్ళు వచ్చేవారు. అనేకమైన కథలు అప్పుడు ఎన్నో వినేదాన్ని. దేవుడు మాట్లాడేవాడు, సంధించేవాడు, ఒప్పుకునేదాన్ని, చేతులు ఎత్తేదాన్ని, మారుమనసు పొందినట్టు చేతులు ఎత్తేదాన్ని. కానీ కేవలము ఉట్టి జీవితం, మాయ జీవితం నేను జీవిస్తూ వస్తున్నా. నటన జీవితం, ముఖ్యంగా చెప్పాలంటే బహు భయంకరమైన నటన జీవితం. అసలు నా నటన ఎవరు అసలు గుర్తుపట్టలేరు. నేను ఇంత అపరిశుద్ధురాలని, ఇప్పటికీ నా సాక్ష్యం ఇప్పుడు ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళకి, ఇంకా మా మమ్మీకి ఎవరికి తెలియదు నా జీవితం. అంత భయంకరమైన జీవితం నేను జీవిస్తూ వచ్చిన. అలాగ జీవిస్తూ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాను నేను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇంకా మా తాడేపల్లిగూడెం నుంచి ఒక సిస్టర్ ఆంటీ వచ్చేవారనమాట స్త్రీల కూడిక నడిపించడానికి. నేను మందిరంలో అసలు పేరుకి ఆవరణలో పెరిగాను, కానీ మందిరంలో మీటింగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఇంట్రెస్ట్ వచ్చేది కాదు అస్సలు. ఎప్పుడు పాటలు మొదలు పెడతారా, ఎప్పుడు నన్ను ఎవరు చూడకుండా ఉంటారా, వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకుందాం, ఎప్పుడు వెళ్ళి ఎవరు నన్ను అనేటోళ్ళు లేరు. ఎందుకంటే నేను పాస్టర్ గారు మనవరాలిని, ఎవ్వరు అనేటోళ్ళు లేరు. ఇంకా అదొక్క అహంకారం, గర్వం నాలో ఉండిపోయింది. మాదే మందిరం, మా దగ్గరకు వచ్చి విశ్వాసులు మీటింగ్స్ ఉండాలి, నేను మాత్రం వెళ్ళి లోపల పడుకోవాలి, ఇదే నా జీవితం. ఈవెన్ వేములవాడలో కూడా అదే చేసేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు, అంత పాపపు గురుడితనంలో నేను ఉండిపోయాను. అప్పుడు ఒకరోజు ఇంటర్మీడియట్లో నేను ఒక డెసిషన్కి వచ్చాను. నాలో నేనే అనుకున్నా, దేవా ఇంత భయంకరమైన సినిమాలు, పాపపు జీవితం నేను ఉంటూ వస్తున్నాను. ఒకవేళ నేను దాని నుంచి విడిపించబడాలంటే పూర్తిగా దాని మీద నాకు అసహ్యత కలిగించు, అప్పుడే నేను ఆ వ్యసనం నుంచి బయటపడతానని నేను ఎంచుకున్న దేవుని దగ్గర. దానికన్నా ముందు చిన్నప్పుడు అనుకుంటా, ఇది నేను పంచుకోవాలి. మా తాతయ్య గారు కానుకలు లెక్క పెట్టేవారు. లెక్క పెట్టిన తర్వాత 3 వ్యక్తులతో కూర్చొని లెక్క పెట్టిన తర్వాత వెళ్ళిపోయేవారు. నేనేం చేసేదాన్ని, చిన్నప్పుడు వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయో డబ్బులన్నీ ఎత్తుక్కొని నా బ్యాగ్లో కూడబెట్టుకొని కొనుక్కునేదాన్ని స్కూల్కి వెళ్ళి. అది కూడా ఒక వ్యసనంలాగా అయిపోయింది నాకు. తర్వాత ఒక రోజు పట్టుబడ్డా. ఎట్లంటే 500 నోటు కనిపించింది. 500 నోట్లు ఆ కాలంలో ఎక్కువ, ఇప్పటికే ఎక్కువేనే, కానీ అప్పుడు అది తీసుకొని క్లాస్లో అందరికీ, ఇంటర్వెల్ అయితే అందరికీ కొనిచ్చిన, నాకు ఒక్కదానికే కొనుక్కోకుండా. జాస్మిన్ ఆయిల్ అని, సెంట్లని, ఐ స్టిల్ రిమెంబర్ అసలు ఆ సంఘటనలు. నేను కొనుక్కొని నా పక్కన వాళ్ళందరికీ ఇచ్చిన. మా ప్రిన్సిపల్ మేడంకి మా క్లాస్ టీచర్ కంప్లైంట్ చేసింది, ఈమె ఏందండి ఈమె కొనుక్కోవడమే కాకుండా అందరికీ ఇచ్చి పెద్ద క్లాసులో అంతా హంగామా చేస్తుందంటే. మా ప్రిన్సిపల్ మేడము మా తాతయ్యకి క్లోజ్ ఫ్రెండ్, పెద్ద మంచిగా తెలుసు అనమాట. అయిపోయింది, తాతయ్యని పిలిచింది. ఏంటి సార్ మీరు ఇంత డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు పాపని అంటే, మేము ఇవ్వలేదు అని చెప్పి ఇంకా తాతయ్య ఆమె ముందు నన్ను ఏమనలేదు. ఇంటికి వెళ్ళాక చూపించారు, బెల్ట్ తీసుకొని కొట్టారంటే ఈ క్షణం వరకు నాకు డబ్బులు ఎక్కడ కనిపించినా భయమే.
తీసి ఎవరికన్నా ఇస్తా, లేకన్నా దాచిపెట్టి ఎవరో ఒకరికి ఇస్తా. ఆ వ్యసనం అయితే పోగొట్టుకోగలిగాను నా జీవితంలో, దొంగతనం అనేది. కానీ సినిమాలు ప్రపంచం అనేది నా జీవితంలో పోలేదండి. అప్పుడు ఇంటర్మీడియట్లో ఇంక నేను చెప్పాను కదా, దేవునికి అప్పగించుకున్నా, దేవా ఈ వ్యసనం నుంచి నన్ను బయట పెట్టాలి అని మొరుపెట్టినప్పుడు ఆ ఆంటీ వచ్చిందనమాట. అప్పటికే స్త్రీల మీటింగు నాకెందుకు, స్త్రీలు పెద్దగా ఉన్న స్త్రీల మీటింగు నాకు కాదు, ఇది స్త్రీల మీటింగు, నేను ఇంకా యవనస్తురాలని చెప్పి అప్పుడు కూడా సైతాన్ దూరింది నాలో. స్టార్ట్ అయింది, పాటలు అయిపోయిన తర్వాత స్లోగా వెళ్ళిపో, నీకు అవసరం లేదు ఇది, నిన్ను ఎవరు అనేటోళ్ళు లేరు, ఎవరు అంటే అమ్మమ్మ ఏమందు అని చెప్పేసి మాట్లాడుతుంది సైతాన్ ఒక చెవులో. పాటలు స్టార్ట్ అయినాయి, వాక్యం మొదలైంది. దేవుడు నిజంగా మాట్లాడాలనుకుంటే అదే మాట మనకి 10 సార్లు మాట్లాడిపిస్తాడండి. నిజంగా దేవుడి దృష్టిలో నువ్వు ఉన్నావంటే తప్పకుండా అదే నా జీవితంలో జరిగింది. దయచేసి ఎవరన్నా ఈ లేఖన భాగం చదవండి. ఇర్మియా 9వ అధ్యాయము 21వ వచనం. దయచేసి గట్టిగా. ఒకసారి గట్టిగా చదవరా అక్క, మళ్ళీ ఫస్ట్ నుంచి. వీధులలో పసిపిల్లలు లేకున్నాను, రాజు మార్గములలో యవ్వనులు లేకపోయినను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. అబ్బా, పడేశాడు దేవుడు. ఇంకా అది ఎంత గొప్ప వాక్యం అంటే, ఆమె ఏం చెప్తూ వచ్చిందంటే, నాతోనే మాట్లాడుతున్న, నా కోసమే వచ్చింది తాడేపల్లిగూడెం నుంచి అనుకున్నా నేను. ఆ క్షణం కళ్ళలో నీళ్ళు తిరిగినాయండి. ఆ లేఖన భాగము మరణము కిటికీల గుండా వస్తుందంట. అంటే ఆమె ఎట్లా వివరించిందంటే, నేను ఎక్కువ వ్యసనం దేని మీద ఉంది? సినిమాల మీద. ఆమె ఏమన్నది, ఒకరి మరణానికి ఆ యొక్క కరెంటు వైర్ ద్వారా టీవీలలోకి ఆ సినిమాలు వచ్చి హృదయాలను పాడు చేస్తుంది, అది మరణానికి దారి తీస్తుంది. ఈ క్షణం నీ జీవితం ఎలా ఉంది పరీక్షించుకో ఓ స్త్రీ అని చెప్పి ఆమె ఖండితంగా మాట్లాడుతుంది. ఆ రోజు అనుకున్నా, అరే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఇది అని చెప్పేసి ఇంకా మోకరించి ఇంకా చాలా ఏడ్చాను అనమాట. అయ్యా, నువ్వు నన్ను ఎంత ప్రేమించున్నావు, నిజంగా నేను ఎంత ఘోరమైన పాపిని అని చెప్పి నా పాపాలు ఒప్పుకున్నా. వెంటనే మళ్ళీ వెంటనే బాప్తీసం తీసుకోవాలి కదా, మన ఆప్షన్ అది, క్రైస్తవుల జీవితము. బాప్తీసం తీసుకోవాలి అని చెప్పేసి నిజంగానే ఒప్పుకున్నాను పాపాలు. బాప్తీసం కూడా తీసుకున్నాను. 2013 సంవత్సరం జూన్లో దైవజనులు శాంసన్ బ్రదర్ గారు వచ్చి బాప్తీసం ఇచ్చారనమాట. అంతా బాగానే జరిగింది. అసలైన పాపపు జీవితం బాప్తీసం తర్వాతనే మొదలైంది. బాప్తీసం కన్నా ముందు ఎంత బాగున్నదో అంత భయంకరమైన జీవితం బాప్తీసం తర్వాత నాకు మొదలైంది. సైతాన్ ఆ విధంగా నన్ను శోధించిందనమాట. నేను కూడా ఆ పాపానికి ఆ విధంగా బానిసనైపోయాను. అప్పుడు ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంకా బైబిల్కి, ప్రేయర్కి, చర్చ్కి ఏ మాత్రం సంబంధం లేదు. ఇంకా ఎవరు నన్ను వచ్చి చూసేటోళ్ళు లేరు, నన్ను బాగున్నామని పలకరించేటోళ్ళు లేరు. ఇంకా ఇంటికి కూడా వెళ్ళేది లేదు. ఓన్లీ అవుటింగ్స్ వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ వచ్చినప్పుడు బయట పంపించేవాళ్ళు, ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి. ఇంకా దేవునికి నాకు సంబంధం ఎక్కడుంది? ఇంకా చాలా భయంకరమైన జీవితం. ఇంకా సినిమాలు, అప్పుడే రిలీజ్ అయిన సినిమాలు మా ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకొని అది మొత్తం క్లైమాక్స్ వరకు విని, దాంట్లో ఉన్న జోక్స్ అవన్నీ కూడా కవర్ చేసేదాన్ని మా ఫ్రెండ్ దగ్గర. అవుటింగ్ అదే బయట నుంచి డే స్కాలర్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని హాస్టల్లో ఉండే వాళ్ళకి వివరించేదాన్ని. ఇంకా ఆ స్టోరీ, దాని యొక్క తాత్పర్యము, దాని యొక్క క్లైమాక్స్ అంత వివరించి, నా చదువు కూడా అంత గుర్తుండేది కదా నాకు. అంత గుర్తుండేది ఆ సినిమా స్టోరీ. అంత భయంకరమైన జీవితం జీవించిన నేను. అసలు సెకండ్ ఇయర్లో దేవుడు బహుభయంకరమైన శోధ నాకు సైతాన్ ద్వారా. ఒకరోజు అలాగే నుంచున్నా. అక్కడ మాకు కడ్డీలు ఉంటాయన్నమాట.
సేమ్ జైల్లో ఎట్లుంటే అట్లుంటాయి మాకు. అక్కడ నుంచొని ఏంటిది ఒకరోజు దేవుని నేను అడగట్లేదు, నాలో నేనే బాధపడుతున్నా. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, ఒక మమ్మీ రాదు, ఓ డాడీ లేడు, ఎవరు నన్ను వచ్చి పలకరించేటోళ్ళు లేరు, అసలు ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయిందని ఆలోచిస్తుంటే పైనుంచి ఒక దుప్పట్లాగా కనిపించింది అనమాట. కనిపిస్తుంటే దాని లోపల కాళ్ళు కనిపించాయి. ఏంది ఇలా ఉంది అని అసలు బహుశా నేను ఒక్కదాన్ని చూస్తుంటాను ఆ సంఘటన. సెకండ్స్లో పెద్ద సౌండ్ వచ్చింది కింద. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనమాట, సూసైడ్ చేసుకుంటే అయిపోయింది ఇంకా నా జీవితం. ఇంకా అప్పటి నుంచి నాకు నిద్రలేని రాత్రులు, శోధన, భయంకరమైన శోధన, దయ్యాలు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నట్టు. ఆమె బాత్రూంలోనే నేను స్నానం చేసేదాన్ని, మా ఫ్లోరే ఆమె, 5th ఫ్లోర్ నుంచి ఆమె వచ్చింది. అయిపోయింది ఇంకా నేను ఈ హాస్టల్లో నేను ఈ కాలేజీలో అని మా మమ్మీని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ వేరే కాలేజీకి వెళ్ళడం, ఆ కాలేజీకి వెళ్ళి స్నానం చేస్తుంటే ఆ బాత్రూంలో దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అని దాని మీద రాశారు. ఇట్లా భయంకరమైన శోధన, అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ విధంగా సైతాన్ నన్ను వెంబడించాడు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా నేను సక్సెస్ఫుల్గా. అయినా మనకి బుద్ధి రాలేదు, దేవుని మీద భయం రాలేదు. సరే అయిపోయింది. తర్వాత సప్లీ రాసుకున్నాను, ఎట్లనో గట్టెక్కాను. తర్వాత మా వాళ్ళు అనుకున్నారు ఈ పిల్లకి చదువు రాదు, ఇంకేం రాదు, అయిపోయింది ఈ పిల్ల జీవితం, ఏదో డిగ్రీలో జాయిన్ చేస్తే డిగ్రీ చదువుకుంటుంది, ఉద్యోగం చేసుకుంటుంది అనుకొని ఇక్కడ మెహదీపట్నం సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్లో పీజీలో జాయిన్ చేయించారు. కాలేజ్లో జాయిన్ అయినా. మనం ఏమి నాగుతామో, మన పాప జీవితాలు నాగుతాయా మనల్ని ఆపడానికి? మళ్ళీ అక్కడ ఫ్రెండ్స్ని మంచిగా చేసుకొని సినిమా హాల్కి వెళ్ళాను. ఈసారి ఇంకా హైలైట్, ఫస్ట్ టైం నా లైఫ్లో సినిమా హాల్కి వెళ్ళి మంచి సినిమా చూసి అది కూడా రావడం జరిగింది. ఇంకా దేవునికి ఏమనిపించిందో, మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ పిల్లని డిగ్రీలో కూడా జాయిన్ చేయకూడదు, బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ చేయాలి, బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగం చేసుకుంటుంది అని చెప్పి ఇంకా నన్ను 3 months ఉన్నా అనుకుంటా మెహదీపట్నంలో. మళ్ళీ బీఎస్సీ నర్సింగ్కి వచ్చిన. బీఎస్సీ నర్సింగ్లో కూడా ఫస్ట్ ఇయర్ అంతా భయంకరమైన జీవితం. ఎంత భయంకరమైన జీవితం అంటే అసలు కొరియన్ డ్రామాస్ అని అది కొత్తగా పరిచయం అయింది. కొరియన్ డ్రామాస్ అవి మొత్తము 34 ఎపిసోడ్స్ ఉండేవి, ఒక్కొక్క ఎపిసోడ్ 1 గంట. 3 రోజుల్లో ఫినిష్ చేసేదాన్ని ఆ 34 ఎపిసోడ్లు. ఏ విధంగా క్లాస్లో టీచర్ చెప్తున్నా కానీ మనకి కింద మొబైల్ ఉండేది, తినేటప్పుడు కూడా మొబైల్. అసలు ఎవ్వరికి నాకు సంబంధం లేదు, నాకు మొబైల్కి సంబంధం. ఇంకా అంత భయంకరమైన పిచ్చి, ఇంకా దాంట్లో ఏం జరుగుతుంది అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని. అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఇంకా దేవుడికి నా గురించి అర్థమైపోయింది, ఈ పిల్ల మారదు. అయినా మా అమ్మమ్మ వాళ్ళు చేసిన ప్రార్థనలు, వారి యొక్క ఆశీర్వాదం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు నేను ఎప్పుడు భయంకరానికి అయితే నన్ను అప్పగించలేదు. అంత భయంకరమైన జీవితం నేను జీవించినప్పటికీ ఒకసారి అయితే సిఎస్ఐ చర్చ్కి వెళ్ళాను ఫస్ట్ ఇయర్ బీఎస్ నర్సింగ్లో. చర్చ్ అంతా హెబ్రాన్ ఫెలోషిప్ మాకు అక్కడ దగ్గరలో లేదనమాట. అయినా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఏ చర్చ్ చూసుకొని వెళ్ళడానికి. మనకి ఇంట్రెస్టే లేదు చర్చ్ అంటే, ఏదో నామకే వాస్తూ వెళ్ళాను సిఎస్ఐ చర్చ్కి. నా ఫ్రెండ్ కూడా, తన పేరు నిస్సి అనమాట, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట అది. అందుకని ఇద్దరం కలిసి సరే చూద్దాం పద వెళ్దాం అని చెప్పేసి మంచిగా బైబిల్ పట్టుకొని రెడీ అయ్యి వెళ్ళాను. అదే ఫస్ట్ అదే లాస్ట్ ఆ చర్చ్. వెళ్ళి అక్కడ మనకి ఏం అర్థం కాదు, వాళ్ళ భాష అర్థం కాదు, వాళ్ళ బైబిల్ అర్థం కాదు. లేచి కూర్చోవడము, పైకి లేచడం, ఇట్లా అనుకోవడం చేశాను. వచ్చేసాను బయటికి, బైబిల్ గ్రంథం పట్టుకున్నా. అక్కడ బయట చిలక జోస్యం చెప్పేటోడు ఉన్నాడు అనమాట. ఇంకా చిలక జోస్యం చెప్పేటోడు మా ఫ్రెండ్ సేమ్ హవ్వ ఆదాంని ఎట్లా చేసిందో నా ఫ్రెండు, అరే పదవే చాలా బాగుంటుంది, మన జీవితంలో ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తుందంటే ఇక మనం ఆగుతామా? అసలుకే మనం పాప జీవితంలో ఉన్నాము. ఇంకా తను వెళ్ళి అప్పటికే ఉన్నాను కానీ కొంచెం ఏదో కొంచెం భయం ఉంది, ఎందుకంటే చేతిలో బైబిల్ ఉంది కదా, కొంచెం భయం ఉందన్నమాట. మా ఫ్రెండు మంచిగా చిలక వచ్చింది బయటికి, కార్డు తీసింది, ఆయన చెప్తూనే ఉన్నాడు. నేను బయట వెనకాల నుంచి ఇట్లా చూస్తున్నాయి, అందరు ఎవరన్నా వస్తున్నారు ఎవరన్నా చూస్తున్నారంటే అందరూ అక్కడ అప్పుడే ముగించబడింది, అందరు బైబిల్ పట్టుకుని బయటకు వస్తున్నారు సిస్టర్స్ బ్రదర్స్. ఎంత అవమానమైన జీవితం నేను జీవించిన. ఆమె చెప్తున్నాడు, ఆయన కథ చెప్తున్నాడు. అరే ఆ పిల్ల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అరే కరెక్టే చెప్తున్నాడు కదా దీని జీవితంలో అని చెప్పి, ఇది కాదు నేను కూడా చెప్పించుకోవాలని చెప్పి నేను కూడా బైబిల్ పట్టుకొని నేను కూడా చెప్పించుకున్నా. అయిపోయింది. ఇంత చెప్పించుకున్నాను కానీ నాకు మనశ్శాంతి లేదండి, నిజంగా మీరు ఒప్పుకుంటారో లేదో. హాస్టల్కి వెళ్ళాను, ఫస్ట్ ఇయర్ హాస్టల్కి
హాస్టల్కి వెళ్ళిన వెంటనే మనశ్శాంతి లేదు. ఎందుకంటే దైవ గ్రంథం పట్టుకొని నేను చేసిన మహాపాపం. మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆయన. మనం మన మనం తల్లి గర్భంలో రూపింపక మునిపే ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఏమై ఉంటావో మనల్ని ముందే చేసి ఆయన చిత్త ప్రకారం నడవాలని అనుకుని మనల్ని నిర్మించిన దేవుడు. అలాంటి దేవుడిని నేను పట్టుకొని నా భవిష్యత్తు తెలుసుకోవడానికి వెళ్ళాను. తెలుసుకున్నాను, అయిపోయింది. మనశ్శాంతి లేదు ఇంట్లో, మనసులో చాలా భయంకరంగా ఉంది. భయం మొదలైంది. ఏం చేస్తాడో దేవుడు, ఏమైందో అమ్మో అని భయపడుతున్నా. దేవునికైతే ప్రార్థన చేశాను. మొట్టమొదటిగా సిన్సియర్గా చేశాను దేవునికి. యేసయ్యా, నేను పాపం చేశానని నాకు అర్థమవుతుంది. నువ్వు నన్ను ఏదో విధంగా నువ్వే నన్ను పట్టుకోవాలి. నేనైతే రాలేకపోతున్నా. నా దాంట్లో మొత్తం పాపమే ఉంది. నా హృదయం చెడిపోయింది. నువ్వే నన్ను పట్టుకోవాలి అని ఆయనకి అప్పగించేశాను. ఏదో అది కూడా నమ్మకే వాస్తకే, ఏదో దేవుడు నన్ను ఏదో చేసేస్తాడని భయంతో. అప్పుడు మా సీనియర్, నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంటున్నా, మా సీనియర్ సెకండ్ ఇయర్ అనమాట, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, తను పేరు మమతక్క. ఇప్పటికీ నాకు గుర్తుంది ఆమె. నాకు అసలు అప్పటి వరకు ఫస్ట్ ఇయర్ నుంచి ఆమె నాకు ఎవరో తెలీదు. అలాంటిది ఆమె ఒకరోజు వచ్చి ప్రిసి మన చర్చ్కి వెళ్దాము, చాలామంది వస్తున్నారు, ఆటోలోనే దగ్గర 15 minutes, వేరే మంచి చర్చ్ అంటే, అక్క నేను రానక్క, సిఎస్ఐ చర్చ్లో నాకు ఏం అర్థం కాలేదంటే, ఈ సిఎస్ఐ చర్చ్ కాదు వేరే చర్చ్, ఇది మంచిగా ఉంటుంది, ఆరాధన మంచి జరిగిస్తారు అని చెప్పిందనమాట. సరే అక్క, సరే వస్తానక్క, వచ్చే ఆదివారం అని చెప్పిన. దీనంతటిగా ఈ స్టోరీ కన్నా ముందు నేను ఇంకోటి ఏం చేశానంటే అండి, నాకు ఎక్కువ నెయిల్ పాలిష్లు, గోరింటాకులు అంటే బాగా ఇంట్రెస్ట్. ఈ ఐలైనర్స్ ఇట్లా ఇవి చేసుకుంటారు కదా, ఎందుకంటే ఇవన్నీ కట్టుబడేశారు కదా మందిరంలో ఉండి, ఇవన్నీ అనుభవించాలి అనేది ఒక ఉండేదన్నమాట, ఒక ఫ్యాషన్. అట్లా నెయిల్ పాలిష్ వేసుకున్నాను ఒకసారి, కోన్ పెట్టుకున్నాను మంచిగా. నేను అప్పుడే మనసులో అనుకున్నా, అరే ఇట్లా పెట్టుకున్నాను, మా పిన్నోళ్ళు పిలవకూడదు నన్ను దేనికి, మా అమ్మమ్మ వాళ్ళు పిలవకూడదని. ఆ నెక్స్ట్ డేకే మా పిన్ని పిలిచి వీబీఎస్లో పెట్టుకున్నాం మన మందిరంలో, వీబీఎస్కి రావాలి నువ్వు ఖచ్చితంగా అన్నది. అయ్య బాబాయ్, వీబీఎస్కి వెళ్ళడం ఇష్టం లేక కాదు, వీబీఎస్కి వెళ్తే నా పని ఏమవుతుందో అనే భయం మొదలైందనమాట. సరే చాలా ప్రయత్నాలు చేశాను రుద్దడానికి, ఇది కోన్ అంతా తీయడానికి, నా వల్ల కాలేదు. ఎట్లా అంటే వెళ్ళాను, మా పిన్నికి చెప్పేశాను ముందే, మా బాబాయ్కి చూపించడం భయంగా ఉంది. ఈ మొత్తము చేతులతో ఇట్లా కవర్ చేసుకొని టవల్స్ని ఇట్లా పట్టుకొని తిరుగుదాన్ని. పిన్ని ఇట్లా కాదు, నువ్వు విశ్వాసుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు గేదెలో పెండ వస్తుంది కదా పేడ, దాంతో క్లీన్ చేసుకో వెళ్ళి అర్జెంటుగా అని చెప్తే ఇంక అట్లా క్లీన్ చేసుకొని రావడం జరిగింది ఆ రోజు. అంత ఆ రోజు పెట్టినానంటే మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ పెట్టుకోలేదండి. దాన్ని కూడా నేను విడిచిపెట్టేసాను. నెయిల్ పాలిష్లు ఏమీ లేవు, నాకు సింపుల్గా ఉండడమే నాకు ఇష్టం ఇప్పుడు. సో అది ఒక్కటి అయిపోతే, ఆ మమతక్క నన్ను పిలిచింది కదా, అది గుర్తుపెట్టుకున్నా. నేను అసలు ఆమె పిలిచినట్టుగా మర్చిపోయినా, అంత అయిపోయింది. పిలిచింది, అప్పుడు సరే అక్క వస్తాను అని చెప్పేసి మొట్టమొదటి ఆదివారం పిలిచింది. నేను అన్నాను, అక్క నాకు బాగా ఇదేమంటారు డబ్బులు లేవక్క నా దగ్గర, నేను వచ్చే ఆదివారం వస్తాను అని చెప్పాను అనమాట. డబ్బులు ఉన్నాయి కానీ లేవని చెప్పాను. ఆమె ఏమన్నది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇస్తా పద చర్చ్కి అన్నది. సరే అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్ళాను. ఆ రోజు దేవుడు ఏమంత మాట్లాడలేదన్నమాట నాతో, కేవలం ప్రేయర్ చేసుకున్నా, అన్ఇంట్రెస్టెడ్గా కూర్చున్నా. మళ్ళీ ఇంకో ఆదివారం ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా చర్చ్కి వెళ్ళడానికి. ఆ అక్క పిలుస్తూనే ఉంది. నేను అన్నాను, నాకు నిద్ర ఎక్కువ వస్తుంది అక్క, నేను రాలేను, ఇక్కడ బాగాలేదు అసలు హెల్త్, నాకు చర్చ్కి రాలేను అక్క అంటే, ఇంకా ఆమె అనుకున్నది సర్లే ఇంకా సరే నిజంగానే బాగాలేదేమో అని వెళ్ళిపోయాను. కానీ ఆమె మాత్రం నన్ను విడిచిపెట్టట్లేదు. అంటే ఆమెలో దేవుడు తను ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు అనమాట. సో తను ఎట్లనో ఇట్లా కాదని చెప్పి ఒకసారి నా దగ్గరకు వచ్చి చాలా బతిమలాడితే అసలు ఎంత అవమానం చూడండి. దేవుని గృహంలో పెరిగి దేవుని ఆవరణలో పెరిగిన దానికి లాస్ట్కి మందిర ఆవరణకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేకుండా చేసింది సైతాన్. ఆ విధంగా అయిష్టంగానే వెళ్ళాను. ఆ రోజు వెళ్తే ఆ రోజు మాట్లాడాను దేవునితో, దేవా నువ్వు ఈరోజు ఇదే ఆఖరి రోజు, నువ్వు నాతో మాట్లాడితే చాలు, లేకపోతే ఇంకా నాకు బైబిల్ వద్దు, నాకు దేవుడు వద్దు, ఏమొద్దు, నేను ఇలాగే ఉంటా అన్న నిక్కముగా నేను దేవునికి ప్రార్థన చేసుకొని అలా ఉన్నా.
ఆ సేవకుడు కూడా నాకు కేవలం నా కోసమే ఆ రోజు వచ్చాడు అన్నట్టు, నా కోసం మాట్లాడడానికే వచ్చాడు అన్నట్టు, ఆ చేతులు కూడా నా పట్ల ఇట్లా చూపిస్తూ మాట్లాడాడు అనమాట. అది లేఖన భాగం చెప్తాను, ఒకసారి ఎవరన్నా దయచేసి సహాయం చేయగలరు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. నేను చదువుతాను, వినండి. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటివాడవగనో అంగహీనుడవగనో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబట్టు కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. అబ్బా, ఇది కూడా అప్పుడు కూడా అనుకున్నాను, దేవుడికి నేను ఎంత ఇష్టమో, ఎంత ప్రీతికరమైన దాన్నో నా జీవితం అని. అప్పుడు నేను గ్రహించానండి నిజంగా దేవుని ప్రేమను. ఇంకా నాకు ఇంకో అలవాటు ఉంది. సేవకుడు వాక్యం చెప్పగానే చదవగానే నాకు కింద వచనాలు కూడా చదువుతాను, ఎందుకంటే దాని అర్థం ఏముంది, కింద ఏముంది, అసలు దేని గురించి ఆ యొక్క లేఖన భాగం వచ్చిందని. తర్వాత మళ్ళీ 13వ వచనం చదివాను, 8 తర్వాత 13వ వచనము. వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గుర్చి సంతోషించినంత కంటే దానిని గుర్చి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగనే ఈ చిన్న వారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రికి చిత్తము కాదు. నిజంగా ఇది కూడా చాలా చాలా దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అంటే 99 గొర్రెల కంటే నేను ఎంతో శ్రేష్టమైన దాన్ని. అప్పుడు కూడా ఎంతోమంది అప్పుడు అది ఆ వాక్య లేఖన భాగం చెప్తున్నాడు, ఎక్కుతుంది మైండ్లోకి, కొంచెం ఎక్కుతుంది, స్లోగా స్టార్ట్ అయింది. ఎందుకంటే సైతాను ప్రభావం, దేవుని ప్రభావం కంటే సైతాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, అది నేను చాలా గట్టి నమ్ముతాను. ఎందుకంటే నేను ఆ జీవితాన్ని ఆ విధంగా అనుభవించాను కాబట్టి. ఇంకా మరి ఆ లేఖన భాగం అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రకటన 3వ అధ్యాయము ఆయన తీస్తూ వచ్చినాడు అనమాట. ప్రకటన 3వ అధ్యాయం ఒకసారి తీయండి దయచేసి. ప్రకటన 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఇది చాలా భయంకరంగా ఉంది. ఈ మాట అయితే ఇంకా చాలా భయం వేసింది. నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నానంటే అసలు ఏ మనిషి అన్నా మనం విడిచిపెడితే తట్టుకోగలం, కానీ దేవుడు విడిచిపెడితే మాత్రం తట్టుకోలేము. అది ఎంతో బహు భయంకరమైనది. ఇంకా అలా కిందకు వచ్చాను, నేను చెప్పాను కదా నాకు అలవాటని. ఇంకా కిందకి చదువుతుంటే 19వ వచనంలో, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవా, ఆ రోజు మోకరించి ఏడ్చినంత నా జీవితంలో నేను ఎప్పుడు ఏడవలేదు. నా ముఖం అంతా తడిసిపోయింది, ఎవ్వరు కనబడకూడదని చెప్పి చున్నీ మొత్తం కప్పుకొని బహు భయంకరంగా ఏడ్చానంటే, నా పాపములు అసలు బాప్తీసం తీసుకున్న తర్వాత అది మొట్టమొదటిగా యథార్థంగా ఒప్పుకున్న దినం అంటే ఆ రోజు అండి. నిజంగా వాస్తవంగా దేవుని దగ్గర నా యథార్థమైన రహస్య పాపం, నా రహస్య జీవితము, పాపపు జీవితం ఆయన దగ్గర నేను ఒప్పుకుంటూ వస్తున్నాను. అయ్యా నన్ను క్షమించు అని. ఎంతో ఘోరమైన పాపములు చేశాను ఎదుట, అయినను తప్పిపోయిన కుమారుడు వల్లే ప్రభా నన్ను నా పాపము, నా పతనమైన జీవితం గుర్తుపెట్టుకోకుండా నన్ను అదే ప్రేమతో నన్ను ప్రేమించావు దేవా, నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ రోజు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి మోకాలుండి ప్రార్థన చేసుకున్నానంటే ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నేను సినిమాల జోలికి వెళ్ళలేదండి. సినిమా పాటలు పాడలేదు. ఎక్కువ ఇప్పుడు దేవుని పాటలు రాసి అలవాటు ఉంది, రాయాలని ఆశ ఎక్కువ ఉంది. దేవుని పాటలు పాడాలని ఎక్కువ పాడతాను. దేవుడు అవకాశం ఇస్తాడు నాకు, దేవుని సాక్షిగా ఉపయోగించుకుంటాడు, నమ్మకం ఎప్పటికైనా బలంగా ఉంది. కాకపోతే ఆ దినం నుంచి నేను సినిమాల జోలికి వెళ్ళలేదు, సినిమా పాటలకు వెళ్ళలేదు. అప్పుడు నా జీవితంలో దేవుడు మార్పు తీసుకొని రావడం మొదలుపెట్టాడు అనమాట. ఇంకా తెలివి జ్ఞానం కూడా ఇచ్చాడు నాకు. అసలు ఫస్ట్ ఇయర్ ఎంత భయంకరమో, కానీ ఫస్ట్ ఇయర్ లాస్ట్ మూమెంట్లో దేవుడు ఇచ్చిన ఈ యొక్క టర్నింగ్ పాయింట్ వల్ల ఫస్ట్ క్లాస్ ఆ రోజు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ క్లాస్ ఫెయిల్యూర్తో మొదలైన నా జీవితము మాస్టర్స్ వరకు నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యానండి. అప్పుడు దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. అసలు మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ, మా మమ్మీ అసలు ఎవ్వరు నమ్మలేదు. దేవుడు
నిజంగా నమ్మలేని జీవితమే మనకిస్తాడు. ఇతరులు ఆశ్చర్యపడే జీవితమే మనకిస్తాడు. అంత గొప్ప జీవితం. మా సార్ కూడా ఒక బుక్ తీసుకొచ్చి వీళ్ళందరి కింద నువ్వు హెడ్ అమ్మ, నువ్వే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, వాళ్ళకి అర్థం కావట్లేదంటే అసలు ఏమి అర్థం కాని నాకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడండి. నిజంగా చాలా గొప్ప రీతి. ఆ రోజు నుంచి నేను ఒక్కసారి కూడా నేను పడిపోవడం నా జీవితం. చాలాసార్లు పడిపోయాను, కానీ సినిమా విషయాల్లో ఆ యొక్క పాపపు విషయంలో మాత్రం నేను ఏనాడు పడిపోయినట్టు ఇప్పటివరకు నాకు గుర్తులేదు. అసలు అంత అసహ్యత నాకు. సినిమా పాటలు ఒకవేళ వినబడి, మనం పాపపు లోకంలోనే చుట్టూ ఉంటాం, సినిమా పాటలు వినబడినా కానీ దే విల్ నాట్ డిస్టర్బ్ మై మైండ్, బికాస్ ఐ ఆల్రెడీ లెఫ్ట్ మై సిన్ఫుల్ లైఫ్. అయిపోయింది నా పాపపు జీవితానికి, నేను కథం చెప్పేశాను అనమాట. ఇంకప్పుడు 3 years కూడా నేను దేవుడు నాకు సహాయపడినాడు. తర్వాత మాస్టర్స్ వచ్చినప్పుడు మా వాళ్ళకి నేను మాస్టర్స్లో జాయిన్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. మాస్టర్స్ ఏమిటి, నేను సైకాలజీ చదవడం మా వాళ్ళకి ఇష్టం లేదు. నాకు సైకాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా వాళ్ళకి ఏంటంటే ఎంఎస్సీ నర్సింగ్ చేయాలని. అక్కడ కూడా దేవుడు నాకు సహాయపడినాడు. ఎట్లా అంటే వాళ్ళు ఎవ్వరు నన్ను అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. బెంగళూరుకి తీసుకెళ్ళారు, కానీ పేరుకి క్లుప్తంగా చెప్తున్నాను త్వరగా. బెంగళూరు తీసుకెళ్లారు వాళ్ళందరు కార్లో. నేనేమో ప్రార్థన చేసుకుంటాను. అన్ని కాలేజెస్ సెర్చ్ చేశారు. బీఎస్సీ నర్సింగ్ నుంచి సైకాలజీకి తీసుకునే కాలేజెస్ ఏమీ లేవన్నమాట. అన్నీ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేశారు. నేనైతే నమ్మకంగా విశ్వాసం ఉన్నాను, ఎందుకంటే నన్ను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన కార్యములు జరిగించే దేవుడు. నేను ఇంకో విషయం మర్చిపోయానండి. బీఎస్సీ నర్సింగ్లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఎప్పుడైతే నా జీవితంలో మార్పు రావడం మొదలైందో, మాకు ప్రేయర్ హాల్ ఉండేది అక్కడ బీఎస్సీ నర్సింగ్లో. ఆ ప్రేయర్ హాల్లో ఎక్కువ గంటలు నేను ఎక్కువ వెళ్ళి ప్రేయర్ చేసుకునేదాన్ని. అది మా ఫ్రెండ్స్ చూసేవారనమాట. చాలామందికి ఒకప్పుడు నేను వాళ్ళకి నాకు కనెక్షనే లేదు ఫస్ట్ ఇయర్లో. అలాంటిది నేను లోపల ఉంటే నా దగ్గరకు వచ్చి, ప్రిసి నాకు కడుపు నొప్పి వస్తుంది ప్రేయర్ చేయవా, ప్రిసి నాకు తలనొప్పి వస్తుంది ప్రేయర్ చేయవా అనేవారు. నేను జస్ట్ కామన్గా చాలా ఏమంటారు 2 మాటలు చేసేదాన్ని విశ్వాసంతో. వాళ్ళు అడిగే ఆ యొక్క నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది కదా, దేవుని నమ్ముకో అని చెప్పి 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేసి వదిలేసేదాన్ని. కొంచెంసేపు నాకు వాళ్ళే వచ్చి చెప్పేవారు, మీ ప్రార్థన వల్ల మాకు కడుపు నొప్పి తగ్గింది, ఆ విధంగా అయిందంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. నన్ను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు ఏంటి ఇలాంటి చిన్న విషయాల్లో కూడా అనుకునేదాన్ని. అది ఒక అద్భుతం అండి నాకు దేవుడిని నమ్ముకున్న తర్వాత. ఆ తర్వాత మాస్టర్స్లో కూడా లాస్ట్ కాలేజ్, ఇంకా నేను అందరు దిగారు, నేను మాత్రం కార్లోనే ఉన్నా. నేను అన్నాను, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, దేవుడు నాకు మాట ఇచ్చాడు సైకాలజీ కోర్స్లో నేను కొనసాగుతానని అని చెప్పి నేను చెప్పా. వాళ్ళైతే దిగారు. ఇట్లా దిగి మా బాబాయ్, నాకు ఇప్పటికీ గుర్తు, మా బాబాయ్ ఇలా స్టెప్స్ మీద ఎక్కి మా టీచర్ని అడుగుతున్నాడు, సైకాలజీ కోర్సెస్ ఉన్నాయండి, నర్సింగ్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారంటే ఆమె తప్పకుండా యాక్సెప్ట్ చేస్తున్నామండి, 3 years నుంచి ఆల్రెడీ మా పిల్లలు చదువుతున్నారు అన్నది. అంతే, ఇంకా కార్లోంచే దేవుని స్తుతించి వెంటనే డోర్ ఓపెన్ చేసి వెళ్ళి చాలా ఇంకా సంతోషంగా నేను సంతోషపడ్డాను, దేవునికి స్తుతించాను. అట్లా నా ఎంఎస్సీ నర్సింగ్ అయిపోయింది. ఎంఎస్సీ క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్లో చాలా భయంకరమైన ఒంటరి జీవితం. అప్పుడు కూడా 4 గోడల మధ్య పీజీ హాస్టల్లో ఆ ఒంటరి జీవితంలోనే, ఒకప్పుడు ఒంటరి జీవితంలో పాపం చేసిన దాన్ని మారు మనసు పొందిన తర్వాత ఒంటరి జీవితంలో దేవునికి బహు దగ్గరగా అయినాను నా జీవితం. అప్పుడు హెబ్రోన్ ఫెలోషిప్ ఒకటి నాకు కలుస్తూ వచ్చింది. ఆ హెబ్రోన్ ఫెలోషిప్ ద్వారా నేను చాలా దేవునికి దగ్గర అవుతూ వచ్చిన అనమాట. చిన్నది కావాలన్నా దేవునికి మోకరించడానికి, మా మమ్మీకి చెప్పేదానికి అది డబ్బులు అవసరంగా ఉందని, ఫీజు కట్టడానికి కూడా మా మమ్మీకి నేను చెప్పేదాన్ని, మా మమ్మీకి కావాల్సింది కలుపుకోగలరు, ఫీజు కట్టడానికి కూడా నేను అడిగేదాన్ని కాదు. అంతా నాకు నేనే ఉండేదాన్ని, ఎవరికి ఫోన్లు కూడా చేసేదాన్ని కాదు, ఓన్లీ కనెక్షన్ విత్ జీసస్ అంతే. ఆ విధంగా సెకండ్ ఇయర్లో నేను ఇక్కడ నుంచి మన హెబ్రోన్ నుంచి ఒక బ్రదర్ వచ్చారనమాట మన ఆ యొక్క సంఘానికి. వచ్చి ఆ రోజు వాక్యం చెప్తున్నాడు. అప్పటికే మా ఇంట్లోంచి ప్రెషర్ స్టార్ట్ అయింది, పెళ్లి సంబంధాలు చూస్తున్నామని. కానీ నాకు పెళ్లి మీద అస్సలు అది లేదు, ఎందుకంటే మా మమ్మీ మా డాడీని చూశాను కాబట్టి ఏమాత్రం నాకు హోప్ లేదు, ఫెయిత్ లేదు, లవ్ మీద అస్సలు ఏం లేదు. కానీ ఆ రోజు దేవుడు ఆ సేవకుడు ద్వారా హెబ్రీలు 11వ అధ్యాయం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఒకసారి దయచేసి అది కూడా లాస్ట్కి ఒకసారి చూసుకొని ముగించుకుందాం. 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా.
అని అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అసలు ఎంత దేవుడు మాట్లాడతాడు అనే దానికి నా జీవితంలో ఎన్నో కారణాలు, ఎన్నో రుజువులు ఉన్నాయండి. ఎన్నో ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తున్నాను, కానీ అణువు ఆయన నా చేయి విడిచిపెట్టలేదు. ఈ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం అనగానే నాకు అసలు విశ్వాసం లేదు వివాహం మీద. అసలు చేసుకోవాలి, అసలు ఇంకా ఎంఫిల్ కంటిన్యూ చేయాలి, పిహెచ్డి చేయాలనే హోప్సే ఉన్నాయి. నాకు చదువు మీద ఎక్కువ ధ్యాస ఉండే, కాన్సన్ట్రేషన్, ఎట్లయినా క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వాలి, చాలామందికి ఉపయోగపడాలనే అంబిషన్ నాది ఇప్పటికీ. సో అట్లా నేను ఆ కోరికతో ఉన్నా, కానీ అక్కడ సిస్టర్ అన్నారు, నాన్న వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకున్న తర్వాత నీ భర్త మీ యొక్క కుటుంబ వాళ్ళే నీ ఇష్టాన్ని ఎరిగి నేను చదివిపిస్తారేమో, చెప్పలేము కదా, దేవుడు నిజంగా నీకు ఇంతవరకు ఎంతో సాయం చేశారని నువ్వు అంటున్నావు, దేవుడు నీకు ముందుకు కూడా సాయం చేశాడని చెప్పింది ఆమె. అవును కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చి ఆ రోజు లేఖన భాగం చదివినప్పుడు ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. సరే అని చెప్పి ఉదయకాల సమయం మా మమ్మీకి చెప్పాను, మమ్మీ నాకు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఓన్లీ కీబోర్డ్ కొట్టేటైనా దేవునికి ఉపయోగపడేటైనా నాకు కావాలి, ఆ మనిషి ఎలాగున్నా పర్వాలేదు, నాకు ఫోటో కూడా చూపించకండి నాకు అని చెప్పాను. అసలు ఎంత అద్భుత రీతిగా దేవుడు నాకు ఆ సంవత్సరం 2019 మొట్టమొదటి సంవత్సరం నాకు వాగ్దానము, దేవుడు నీ మధ్య అద్భుత కార్యములు చేయజూచున్నాడు అని వచ్చిన వాగ్దానం. నేను అప్పుడు అది నాకు గ్రహింపలేదు. తర్వాత ఈ వివాహం గురించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం నాకు గుర్తు చేశాడు. అప్పుడు నేను ఇంకా చాలా దృఢంగా నేను నమ్మాను అనమాట. దృఢంగా నమ్మిన తర్వాత ఇంకా మా మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే నువ్వు కోరిన రీతిగానే ఆ వ్యక్తి కీబోర్డ్ కొడతాడంట, దేవుని అనేక విధంగా దేవునికి ఉపయోగపడతాడంట పరిచర్యలో అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అన్న 3-4 రోజుల దాకా నాకు ఫోటో కూడా చూడలేదు. ఫోటో చూసిన తర్వాత నాకు మళ్ళీ అవిశ్వాసం కలిగింది. అంత అందంగా ఉంటాడు, హైటు అంత మంచిగా హ్యాండ్సమ్గా ఉంటాడు, నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని మళ్ళీ అదొక డౌట్ క్రియేట్ అయింది. మళ్ళీ అది డౌట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నేను మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన, అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళ్ళతో నేను తృప్తిపరుచున్నాను. ఇంకా అయిపోయింది, నిర్ధారణ చేసుకున్నా. మా బాబాయ్ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, మా మమ్మీకి కాల్ చేసి ఇంకా నేను వస్తున్నాను, డేట్ ఫిక్స్ చేసుకొని నేను రిజర్వేషన్ చేసుకుంటున్నాను, వస్తున్నాను, వాళ్ళు వచ్చిన టైంకి నేను వస్తానని చెప్పేసి వచ్చి ఇంకా అట్లా దేవుడు ఏర్పాటు చేయడము, మా వివాహం అవ్వడం జరిగింది. అటు తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ మా యొక్క ఎప్పుడు కానీ నా జీవితంలో నేను పడిపోయినా తాను పడిపోయినా ఇద్దరం ఏదో ఒక విధంగా భార్యాభర్తలనుగా కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ వి విల్ సిట్ అండ్ సెట్ రైట్ విత్ గాడ్ అనమాట. ఎప్పటికీ తను నన్ను నేను తను అంటాను, నువ్వు బైబిల్ చదువుకోవట్లేదే, ప్రార్థన చేసుకోవట్లేదు అంటే మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టం పెరగదు, అది కామన్ థింగ్. అది తను నాకు చెప్పినప్పుడు నేను కూడా వినను కొన్నిసార్లు, అది అహంకారం, గర్వం, అది మానవ జీవితమే అది. కాబట్టి ఏదో ఒక విధంలో ఇప్పుడు నిజంగా చాలా బలంగా ఇద్దరము మా యొక్క కుటుంబం అంతా ఏకమై ఉదయకాలము, మధ్యాహ్న కాలము, రాత్రి కాలం కుటుంబ ప్రార్థనలో చాలా నేను దేవునికి చాలా దగ్గరగా అవుతూ వచ్చినాం అనమాట. ఈ ఒక సంవత్సరం నుంచి, అంటే ఒక 8 నెలల నుంచి అనుకోండి చేసుకుంటున్నాం. కానీ ఒక 4-5 నెలల నుంచి ఇంకా గట్టిగా మేము దేవునిలో చాలా బలపడినాం. ఇప్పుడు ఇంకొక విషయం, అసలు ముఖ్య విషయం నేను ఇక్కడ నించున్నానంటే కేవలము కెనడా వీసా గురించి. అసలు ఆ కెనడా వీసా ఎలా వచ్చింది? 2.5 సంవత్సరాల నుంచి మేము బాగా ప్రయత్నాలు చేస్తున్నామండి. ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నామంటే ఎట్లన్నా ఏ పిచ్ కోర్స్ తీసుకొనన్నా కెనడాలో ఎంట్రీ ఇవ్వాలి. ఆ పిచ్ కోర్స్ తీసుకొని ఎట్లనే ఎంట్రీ ఇవ్వాలని అది మా ఆలోచనలు. ఎన్నో కోర్సులు వెతికాము, ఎన్నో అసలు చేయనంటూ లేవు. లాస్ట్కి వేరే కోర్సు కూడా అప్లై చేసేసాము, దానికి ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది. కానీ దేవుని ప్రణాళికలు వేరున్నాయి. ఇంకా నేను 5 సార్లు ఐఎల్స్ ఎగ్జామ్ రాశానమాట. ఐఎల్స్ 6.5 రావాలి, కానీ నాకు దేవుడు 5 సార్లు 6 ఇచ్చాడు. చాలా నిరాశ, చాలా కృంగుదల, ఎందుకంటే నాకు సియాటికా ప్రాబ్లం కూడా ఉంది. రోజు మార్నింగ్ కూర్చున్నానంటే తినడానికే లేచేదాన్ని. మా కుటుంబ సభ్యులందరూ హెల్ప్ చేసేవారు. ఓన్లీ చదువుకునేదాన్ని, అంటే చదువుకొని తినడానికి పడుకోవడానికి లేచేదాన్ని. ఆ కూర్చులో అంత కష్టపడి చదివా, అది కూడా చాలా కష్టంగా ఉండేది ఆ ఎగ్జామ్. అంత కష్టపడినా కానీ ఇండివిజువల్ మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ ఏదో ఒక దాంట్లో పోయేది, 5.5 వచ్చేసేది. అట్లా నేను అనుకున్నాను, దేవునికి ఇష్టం లేదనుకుంటా, ఇంకా అవసరం లేదు ఇంకా, ఎందుకంటే దేవునికి ఇష్టం లేకుండా నేను వెళ్తే నేను శవమే రావాలి ఇక్కడికి. ఎందుకు అక్కడ ఏ విధంగా దేవుని నడిపింపు ఉండదు. అసలు నేను అయిపోయింది, ఇంకా దేవుడు చాలాసార్లు తనతో పంచుకున్నాను, మన జీవితం ఇంకా అయిపోయింది, ఇంక ఇక్కడే మన జీవితం అని చెప్పేసి అనుకుంటే, అంటే
కొన్ని కుటుంబ పరిస్థితుల ద్వారా మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుందండి. ఏదో ఏదో అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆడంబర జీవితాన్ని, ఫ్యాషన్ స్టైల్ని అనుభవించడానికైతే కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. సో ఆ విధంగా నేను దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మళ్ళీ నాకు అదేమంటారు, నేను ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసుకున్నా, యేసయ్యా ఇది నిజంగా నీ చిత్తం కాకపోతే నాకు దీని మీద కూడా అసహ్యత కలిగించు, ఎందుకంటే నేను ఎంత ఇష్టపడుతున్నానో ఆ దేశానికి వెళ్ళడానికి నీకు తెలుసు, దీని మీద కూడా అసహ్యత పుట్టించు, లేకపోతే ఇంక నేను దీంట్లోంచి బయటకు రాలేకపోతున్నా అని చెప్పి దేవుని సహాయం కోరుకున్నా అండి. అప్పుడు డిసెంబర్ 31 నేను ప్రేయర్ చేసుకున్నా, ఇప్పుడు నువ్వు వాగ్దానం ద్వారానే నా జీవితం ఆధారపడి ఉంటుంది, నేను వెళ్ళాలా లేదా అనేది. అప్పుడు ఇంక నేను 31 అనే వచ్చింది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం అంటే ఆదికాండం 24:7 యెహోవా తన దూత నీకు ముందుగా పంపును అని వచ్చింది. ఎంత గొప్ప వాగ్దానం అది. అసలు నిశ్చయించుకున్నాను, ఇంకా జాన్ గారికి చెప్పాను, ఇంకా దేవుడు మన జీవితాన్ని లక్ష్య పెడుతున్నాడు, మనకి భవిష్యత్తు మంచిది ఇవ్వబోతున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఇప్పుడు మనం పని మొదలెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాం. మాకు తెలీదు ఆగస్టు నుంచే 6 యాక్సెప్టబుల్ చేస్తున్నారు వీసా వాళ్ళని మాకు తెలీదు. తర్వాత ఎప్పుడైతే ఈ పని ఆరంభించామో ఆగస్టు 6 నుంచి వాళ్ళు వీసా యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము డాక్యుమెంటేషన్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు దాకా 5 టైమ్స్ రాసిన నాకు అదే స్కోర్తో దేవుడు నాకు ఆఫర్ లెటర్ ఇచ్చాడు, కాలేజ్ నుంచి ఆఫర్ లెటర్ ఇచ్చాడు. అయిపోయింది, ప్రాసెస్ అంతా మొదలైంది, చాలా సంతోషంగానే ఉంది. కానీ లోన్కి అప్లై చేసాం అనమాట, డబ్బులు కొంచెం కొరత ఉంది కాబట్టి లోన్కి అప్లై చేస్తే ఇంకో 15 డేస్లో ఒక 2 వీక్స్లో వచ్చేస్తుంది లోన్ అనగా అప్పుడు మళ్ళీ శత్రువు అడ్డు పెట్టాడు. కొందరు ఇవ్వాల్సిన వాళ్ళు వెనక తిరగడం వల్ల మాకు మళ్ళీ 2 months 3 months లేట్ అయిపోయింది లోన్ వల్ల. అప్పుడు మళ్ళీ నిరాశ చెందాను. నేను మళ్ళీ నిరాశ చెంది జాన్ గారితో మళ్ళీ పంచుకున్నా. కానీ మేము చెప్పాము కదండి దేవునితో అధికంగా ఉంటున్నామని. అప్పుడు ఒకరోజు అదేవిధంగా లేఖన భాగం చదువుకుంటున్నాం అనమాట. ఒకసారి దయచేసి కీర్తనల గ్రంథము 37:4 దయచేసి ఇంతవరకు ఓపిక పట్టారు, ఈ యొక్క ఆఖరికి వచ్చేసాము. కీర్తనలు 37 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయవాంఛలను తీర్చును. ఆమేన్. అయిపోయింది. దేవునికి నిజంగా ఇంకా ఆ రోజు నుంచి అవిశ్వాసం అనేది నా జీవితంలో లేదు. అప్పటి నుంచి దేవునికి ఎక్కువ దగ్గర అవ్వడం మొదలుపెట్టాము. కొంచెం పడుతూ మానవ మాత్రలము తప్పిదమ్ములు చేస్తాము, ఎన్నో తప్పుడు ఆలోచనలు. అయినప్పటికీ దేవుడు ఒక్కసారి పరిశుద్ధాత్ముడు అనేది మన జీవితంలోకి ఎంటర్ అయితే మనం తప్పు చేస్తున్నాం, కానీ మనలో ఒక భయం అనేది కలిగిస్తుంది. అది నేను అనుభవిస్తున్నా. ఇప్పుడు ఏదన్నా కొంచెం తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఏదన్నా వస్తే వెంటనే ఇంకా నాకు తెలిసిపోతుంది, ఐ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్, ఐ హ్యావ్ టు కరెక్ట్ ఇమీడియట్లీ. లేకపోతే నేను దాని పరిణామాలు నాకు తెలుసు, దేవుడు ఎట్లా శిక్షిస్తాడు అనేది. సో అప్పటి నుంచి ఇంకా దేవునికి అప్పగించుకున్నప్పుడు లేట్ అయినా కానీ ఆలస్యమైనా కానీ దేవుడు తుదకి విజయాన్ని దయచేశాడు. ఇప్పుడు నేను మా కుటుంబం నిజంగా చాలా సంతోషంగా ఉన్నామండి, మాటల్లో వర్ణించలేం. ఎందుకంటే ఎంతోమంది అసలు పైకి ఎదగకూడదని ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకరు మంచి పైకి ఎదుగుతుంటే నచ్చదు, కుటుంబ సభ్యులకే నచ్చకపోవచ్చు, మన బంధుమిత్రులు చుట్టూ వారికి నచ్చకపోవచ్చు, కానీ దేవుడిని నమ్ముకున్న వారికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు అని నా జీవితంలో రుజువుపరుచుకున్నాడండి. అందుని బట్టి దేవునికి, మీ అందరికీ, ప్రార్థన చేసిన వారందరికీ నిజంగా వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.